ఓకే, వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్లో భాగంగా అర్థమెటిక్ నుండి డివిజిబిలిటీలో వెరీ సింపుల్ ట్రిక్స్ ఒకసారి చూద్దాం. చూడండి, డివిజిబిలిటీ ట్రిక్స్ని యూజ్ చేస్తూ అంటే డివిజిబిలిటీ ఎలా చేయాలి అంటే మనకి ఆ డివిజిబిలిటీ జనరల్ ప్రాసెస్ కాకుండా చాలా ఈజీ మెథడ్లో చాలా సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా అయితే మనం రెడీ అవ్వాలనో ఆ విధంగా చూద్దాం ఒకసారి. ఇక్కడ డివిజిబిలిటీ ట్రిక్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని ఫాస్ట్గా మనం ఎలా డివిజిబిలిటీ చేయాలనో నేర్చుకుందాం ఒకసారి. మరలా జనరల్ ప్రాసెస్ ఇలా రాసి అలా అంతా సాల్వ్ చేయకుండా సింపుల్ మెథడ్లో సింపుల్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తూ ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, డివిజిబిలిటీ ట్రిక్స్ అనగానే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నా చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, 504/36 కానీ లేదా 864/36 ఇలాంటి నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎంత ఫాస్ట్గా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలనో ట్రై చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ 504/36 అన్నప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ని తీసుకొని ఫస్ట్ డిజిట్ని తీసుకొని ఫాస్ట్గా డివిజిబిలిటీ రూల్స్ ఎలా అప్లై చేయాలనో చూద్దాం. ఇక్కడ మనకి న్యూమరేటర్ వచ్చేసరికి 504 ఉంది, డినామినేటర్ వచ్చేసరికి 36 అన్నాడు. అయితే ఈ 36 504లో ఎన్ని టైమ్స్ పోతుందో ఫాస్ట్గా చేద్దాం. జనరల్గా ఎలా చేస్తాం, మన 36 టేబుల్ మనకు రాదు, ఒకవేళ వచ్చినా కూడా కొంచెం టైం తీసుకుంటుంది. లేదంటే ఈ 36 అనేది 6th టేబుల్లో పోతుంది, లేదా 4th టేబుల్ పోతుంది, లేదా 9th టేబుల్ పోతుంది. ఒకవేళ 4th టేబుల్ చేసామనుకోండి 4 9 6 మరలా ఇక్కడ 4తో చేయాలి. లేదా 6th టేబుల్ కానీ యూజ్ చేస్తే 6 6 36 మరలా ఇక్కడ కూడా 6తో చేయాలి. అలా చేయాలి అంటే మనకు చాలా టైం తీసుకుంటుంది చూడండి, అవునా కదా, కంపల్సరీగా టైం పడుతుంది. బట్ మన బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అంత టైం తీసుకున్నామంటే విత్ ఇన్ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము. అలాంటప్పుడు మనం డివిజిబిలిటీస్ వచ్చినప్పుడు అది కూడా ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్లీ డివిజిబిలిటీ అంటే డివిజిబిలిటీస్ అనేవి అప్రాక్సిమేషన్స్ కాకుండా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ కానీ అప్లై చేస్తే మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. చాలా డెడ్ ఈజీ మెథడే, పెద్ద కష్టమైన మెథడ్ కాదు. చూడగానే ఆన్సర్ కూడా పెట్టేయచ్చు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే, ఓకేనా. చాలా ఈజీనే, చూద్దాం, ట్రై చేద్దాం. సరే, ఫస్ట్ ఏం లేదు చూడండి, ఇక్కడ పెద్ద ల్యాక్ అయితే ఏముండదు, ల్యాకింగ్ మెథడ్ అయితే ఏం కాదు, సింపుల్గా చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. అది ఎలా ఒకసారి వినండి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే తీసుకొని చేయండి, ఓన్గా కాదు, అవి డివిజిబిలిటీ అయ్యే ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోండి. ఏ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ తీసుకొని మళ్ళీ దీంతో డివిజిబిలిటీ కావాలంటే అది డివిజిబిలిటీ పోదు, ఓకేనా. సో కంపల్సరీగా డివిజిబిలిటీ అయ్యే నెంబర్సే తీసుకోండి, అప్రాక్సిమేషన్స్ కాదు నేను చెప్పేది, ఎగ్జాక్ట్లీ సింప్లిఫికేషన్స్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. సింప్లిఫికేషన్స్లో ఎక్కడన్నా డివిజిబిలిటీస్ వస్తాయి, ఆ డివిజిబిలిటీస్ అంటే మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీగా డివిజిబిలిటీ అవ్వాలి. అలా అయ్యే ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకొని ట్రై చేస్తాం, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ చూడండి, 36 అనే నెంబర్లో లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది చూడండి. న్యూమరేటర్లో కూడా 504లో యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత ఉంది, 4 ఉంది. ఈ యూనిట్ ప్లేస్ డిజిట్ 4లో 6 అనేది మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ పోతుందో చూడండి. అంటే ఈ 6th టేబుల్లో ఈ 6 అనే నెంబర్ అని మనం 0 నుండి 9 వరకు ఏదైనా ఒక డిజిట్ తీసుకుంటే ఆ డిజిట్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్లో లాస్ట్ నెంబర్ ఏముండాలంటే 4 రావాలి. అంటే అంటే 6th టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది అని, 6th టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది, 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24 అంటున్నాం చూడండి. 6 4 24, 24లో యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే 6 4 1 పోతుంది, మరలా 6 9 54 వస్తుంది చూడండి. 6 9 54 అక్కడ కూడా 4 వస్తుంది. మనం అవి ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఇక్కడ అంటే ఏం లేదు, 6th టేబుల్ని అంటే 6th టేబుల్లో మనకి 6th అనే డిజిట్ని ఏ డిజిట్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్లో యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది ఏముండాలి, 4 రావాలి అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మనకి ఎప్పుడు వస్తుందంటే 6 4 24, 6 4 24, 6 9 54, 24లో లాస్ట్ డిజిట్ 4 అనే, 54లో లాస్ట్ డిజిట్ కూడా 4 చూడండి. అంటే ఏమని, ఇక్కడ లాస్ట్ డిజిట్ 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 4 వస్తుందంటే
ఆ నెంబర్ ఉంటే ఎయిదర్ 4 అన్న ఉండాలి, లేదంటే 9 అన్న ఉండాలి. ఎయిదర్ 4 ఆర్ 9. 6 4 జార్ 24 అనొచ్చు, లేదా 6 9 జార్ 54 కూడా అనొచ్చు. ఓకేనా? మనకు కావాల్సినటువంటి ఆన్సర్లో ఒక డిజిట్ అయితే వచ్చేసింది. ఒక డిజిట్ వచ్చేసింది చూడండి మనకు కావాల్సినటువంటి ఆన్సర్లో. ఇప్పుడు ఏం చేయాలంటే 2 డిజిట్స్ని వదిలేయండి. ఎప్పుడు కూడా 6th టేబుల్లో 2 డిజిట్స్ని వదిలేసి రిమైనింగ్ తీసుకుందాం. అయితే నెక్స్ట్ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ 36లో ఫస్ట్ డిజిట్ ఎంత ఉందో చూడండి, 3. మనకి న్యూమరేటర్లో ఉన్నటువంటి నెంబర్లో కూడా ఫస్ట్ డిజిట్ ఎంత ఉంది, 5. అంటే 5 లోపు 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 లోపు 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? ఇప్పుడు 3 1 జార్ అన్నాం అనుకోండి, 3 3 2 జార్ అంటే 6 అనేది ఎక్సీడ్ అవుతుంది చూడండి. అంటే 2 టైమ్స్ అయితే పోదు. ఇంకెన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది చూడండి. 3 1 జార్ 3. 5 లోపు 3 టేబుల్ 1 టైమే పోతుంది కాబట్టి ఆ 1 అనే నెంబర్ని ఈ ప్లేస్లో రాసుకోండి ఫస్ట్ డిజిట్గా. అంటే ఇప్పుడు క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే 36 × 14 అన్న ఈ ఆన్సర్ ఉండాలి, లేదా 36 × 19 మల్టిప్లై చేసినా ఈ ఆన్సర్ రావాలి అని. అంటే 36 14 టైమ్స్ అయినా పోవచ్చు, లేదా 36 19 టైమ్స్ అయినా పోవచ్చు అని దాని అర్థం. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? అయితే ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఆన్సర్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ రెండిట్లలో ఏది ఆన్సర్ ఎలా డిసైడ్ అవ్వాలి అంటే అది కూడా చాలా ఈజీ, చాలా డెడ్ ఈజీ, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు చూడండి. మనకి 14కి అయితే నియరెస్ట్ నెంబర్ మనం అజ్యూమ్ చేయాలంటే కష్టం. బట్ 19 అనుకోండి, 19కి దగ్గరగా ఉండే నెంబర్ ఏదో ఒక నెంబర్ అనుకుందాం, అది ఈజీగా ఉండే నెంబర్ తీసుకోండి. 19కి దగ్గరగా ఈజీగా ఉండే నెంబర్ ఏదంటే 20 చూడండి. 90కి నియరెస్ట్ ఈజీగా ఉండే నెంబర్ 20. ఇప్పుడు మనం 36 × 19 అంటే చెప్పలేం మల్టిప్లికేషన్ ఫాస్ట్గా. అదే 36 × 20 అంటే చెప్పొచ్చునా చెప్పలేమా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు 36ని × 20తో మల్టిప్లై చేసామనుకోండి, 36 2 జార్ ఎంత? 720. ఇప్పుడు ఈ 720 అనేది 504కి నియరెస్ట్ ఆన్సర్గా ఉందా, దగ్గరగా ఉందా? 720కి 504 చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది, అవునా కదా? 720 500కి దగ్గరగా ఉందా? లేదు. అలాంటప్పుడు 20కి దగ్గరగా ఉండే ఆన్సర్ ఉండొచ్చునా? ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు 36 20 చేస్తే 720 అన్నప్పుడు 36 × 19 చేస్తే 504 వస్తుందా? రాదు. అలాంటప్పుడు మనకి 20కి నియరెస్ట్గా ఉన్నటువంటి నెంబర్ అయితే కాదు. ఇంకే నెంబర్ కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు? మస్ట్ ఆన్సర్డ్గా 14 మాత్రమే ఉంటుంది. 14 అంటే ఇక్కడ 36 1 జార్ 36 14 టైమ్స్ పోతుంది అని దాని అర్థం. ఓకేనా? ఎగ్జాక్ట్లీ 14 టైమ్స్ పోవాలి. మీకు డౌట్ అయితే ఈ 14తో 36ని మల్టిప్లై చేయండి, అదే ఆన్సర్ వస్తుందో రాదు? 14 6 జార్ ఎంత? 84. 84లో 4 రాస్తున్నా 80 బ్యాలెన్స్ అనుకోండి. 14 3 జార్ 42. 42 + 8 ఎంత? 50. 504 వస్తుంది చూడండి. అంతే, చాలా ఈజీ. కొంచెం మన ఫస్ట్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా మనము లాస్ట్ డిజిట్ తీసుకుంటే ఆ డిజిట్ తోటి ఏ డిజిట్స్ మల్టిప్లికేషన్స్ అనేవి లాస్ట్లో వస్తుందో చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్గా ఉన్నా రెండో ఎగ్జాంపుల్ చూడగానే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు చూడండి. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 864/36 అన్నాము. ఇక్కడ 36లో లాస్ట్ డిజిట్ ఎంత? 6. 864లో లాస్ట్ డిజిట్ ఎంత? 4. 6th టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది లాస్ట్లో? 6 4 జార్ 24, 6 9 జార్ 54. అంటే ఇక్కడ కూడా ఏముండాలంటే ఏదర్ 6 4 జార్ 24 అనొచ్చు, లేదా 6 9 జార్ 54 అని కూడా అనొచ్చు. అంటే మనకు వచ్చే ఆన్సర్లో యూనిట్ ప్లేస్ డిజిట్ ఏముండాలంటే ఏదర్ 4 ఆర్ 9 ఉండాలి అని. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్లో ఫస్ట్ డిజిట్ని తీసుకోండి, న్యూమరేటర్లో ఉండే నెంబర్లో ఫస్ట్ డిజిట్ తీసుకోండి. డినామినేటర్లో ఫస్ట్ డిజిట్ ఎంత? 3. న్యూమరేటర్లో ఫస్ట్ డిజిట్ ఎంత? 8. 8 లోపు 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? క్లారిటీగా చెప్పాలి. 3 2 జార్ ఎంత? 6. 3 3 జార్ ఎంత? 9. 9 అనేది ఎక్సీడ్ అయిపోతుంది కాబట్టి మస్ట్ ఆన్సర్గా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 2 జార్ 6. 2 టైమ్స్ పోతుంది. ఆ 2ని ఇక్కడ రాసుకోండి, ఆ 2ని ఇక్కడ రాద్దాం.
అంటే 36 ఇంటూ 24 అన్నా 864 ఉండొచ్చు, లేదా 36 ఇంటూ 29 అన్నా కూడా 864 ఉండొచ్చు అని. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు 29కి నియరెస్ట్గా ఉండే నెంబర్ తీసుకోవచ్చు. 24 కన్నా కూడా 29కి నియరెస్ట్గా మనం ఎంత అనుకుందామంటే 30. ఇప్పుడు 36 ఇంటూ 30 చేస్తే చూడండి 0, 3 6 are 18, 3 3 are 9 plus 1 అంటే 10, 1080 వస్తుంది చూడండి. అంటే 1080 అనేది 864కి ఏమైనా నియరెస్ట్గా ఉందా? లేదు. కాబట్టి 30కి నియరెస్ట్గా ఉండే నెంబర్ కూడా ఉండదు అని. అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి ఇప్పుడు? ఈ 36 అనేది 864ని ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ చేస్తుందంటే 24 టైమ్స్ అని. చూడండి, మనం కొంచెం ఈ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోగలిగితే చూడగానే డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. ఏం లేదు, ఇక్కడ లాస్ట్ డిజిట్ చెక్ చేస్తాం, ఫస్ట్ డిజిట్ ఎన్ని టైమ్స్ పోతుందో దట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లియర్గా ఆన్సర్ అయ్యచ్చు. ఓకేనా? ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాశాను. ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీరు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో రాదో చెక్ చేసుకోండి. ఓకే, సరే. నెక్స్ట్ చూడండి ఒకసారి. థర్డ్ వన్ 2688/42 అన్నాము. 2688/42 చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టైమ్స్ పోతుంది, ఏ నెంబర్ కరెక్ట్ ఉండొచ్చునో చూడండి. మీరు ఏం లేదు, లాస్ట్ డిజిట్స్ మాత్రమే చెక్ చేసుకోండి. 42లో లాస్ట్ డిజిట్ ఎంత? 2. 2688లో లాస్ట్ డిజిట్ ఎంత? 8. 2688లో లాస్ట్ డిజిట్ ఎంత అంటే 8. ఇక్కడ 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందో చూడండి ఒకసారి. 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందో చూడండి ఒకసారి. 2 4 జార్ 8 వస్తుంది, 2 9 జార్ కూడా 8 వస్తుంది చూడండి. అంటే మనకు వచ్చే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఉంటే either 4 అన్నా ఉండాలి లేదా 9 అన్నా ఉండాలి. 2 4 జార్ 8, 2 9 జార్ 18, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉండాలి. ఇంకా ఫస్ట్ డిజిట్ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక డిజిట్కి 2 డిజిట్స్ వదిలేయమని చెప్పిన 8 వదిలేయండి. ఓకేనా? ఇంకా రిమైనింగ్ 26 మాత్రమే ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఎంత? 4. ఇక్కడ 2 డిజిట్స్ ఎంత ఉంది? 26. 26లోపు 4 టేబుల్ ఎన్ని టైమ్సో చెక్ చేసుకోండి. 26 లోపు 4 టేబుల్ ఎన్ని టైమ్సో చూడండి ఒకసారి. చాలా ఈజీనే. 4 6 జార్ ఎంత అంటే 24. 4 7 జార్ ఎంత అంటే 28. 4 7 జార్ 28 తీసుకుంటే ఎక్సీడ్ అయిపోతుంది చూడండి. అప్పుడు 4 6 జార్ 24 వస్తుంది. అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలంటే ఉంటే 64 అన్నా ఉండాలి లేదా 69 అన్నా ఉండాలి. either 64 or 69. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్పిన తర్వాత ఈ రెండిట్లలో ఏ నెంబర్ మనం డిసైడ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు 64కి అయితే నియరెస్ట్ తీసుకోలేము. 60 అంటే చాలా వేరియేషన్ అవుతుంది. అదే 69కి నియరెస్ట్ నెంబర్ అనుకోవచ్చు చూడండి. మనం 69కి దగ్గరగా ఉండే నెంబర్ ఎంత అనుకోవచ్చు? 70. ఇప్పుడు రఫ్గా ఏం చేస్తారంటే మీరు ఈ 7 టేబుల్తో దీన్ని మల్టిప్లై చేయండి. 0 7 2 జార్ 14, 7 4 జార్ 28 ప్లస్ 1 ఎంత? 29. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 2940 వస్తుంది 70తో మల్టిప్లై చేస్తే. కానీ న్యూమరేటర్ ఎంత ఉంది? 2688 ఉంది. అయితే 2688 2940 అనేవి నియరెస్ట్గా ఉందా? చాలా లాంగ్ ఆన్సర్ చూడండి. 2940 అనేది 2688కి నియరెస్ట్ ఆన్సర్ కాదు. నియరెస్ట్ ఆన్సర్ కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ 70కి నియరెస్ట్గా ఉండే నెంబర్ అయితే ఆన్సర్ కాదని డిసైడ్ అవ్వచ్చు. ఇంకా 70కి నియరెస్ట్గా ఉండే ఆన్సర్ 69 కాదు అని అనుకున్నప్పుడు మన ఆన్సర్ ఎంత ఉండాలి? ఇప్పుడు 42 × 64 అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అంటే 42 1 జార్ 42 64 టైమ్స్ పోతుంది అని. 64 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. 64. మీకు డౌట్ అయితే కావాలంటే 42 × 64 మల్టిప్లై చేసి చూసుకోండి. 2688 వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా నేను. అర్థమైన వాళ్ళు నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైన వాళ్ళు నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయాలి. ఫస్ట్ ఖచ్చితంగా ఎవరో ఒకరు మిస్టేక్ చేస్తూ ఉంటారో ఆ మిస్టేక్స్ పోకుండా ఉండాలి. ఆ మిస్టేక్స్ పోకుండా ఉండాలి అంటే సింపుల్గా లాజికల్గా ఆలోచిస్తూ ఆన్సర్ చేయండి. 3136 డివైడెడ్ బై 32. 3136 డివైడెడ్ బై 32. ఇప్పుడు చెప్పండి 32లో లాస్ట్ డిజిట్ ఎంత? 2. 3136లో లాస్ట్ డిజిట్ ఎంత? 6.
ఈ 6th టూ అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి ఒకసారి. 2 3s are 6, 2 8s are 6 అనొచ్చు, 16. అంటే 2 టేబుల్లో 3 టైమ్స్ అయినా పోతుంది లేదా 8 టైమ్స్ అయినా పోతుంది. 2 3s are 6 అనొచ్చు లేదా 2 8s are 16 అనొచ్చు. ఇక్కడ 2 3s are 6, 2 8s are 16 అంటే మనకు వచ్చే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ either 3 or 8. ఇప్పుడు ఒక నెంబర్కి మనం 2 డిజిట్స్ వదిలేసాము. ఇంకా ఫస్ట్ డిజిట్ ఇక్కడ ఎంత 3, ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉండాలంటే 31 ఉండాలి, అంతేగాని 3 తీసుకోవద్దు, మీరు 31 తీసుకోండి. సరే 31లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందంటే 10 టైమ్స్ పోతుందని రాస్తాము. 10 టైమ్స్ పోతుందని రాస్తే మళ్ళీ కరెక్ట్ కాదేమో చూసుకోండి ఒకసారి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే 3ని ఇంటూ 10 చేస్తే 30 వస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ కింద డినామినేటర్లో ఉండే నెంబర్ ఓన్లీ 30 కాదు, 32 ఉంది చూడండి. 32 ఇంటూ 10 అంటే ఎంత అవుద్ది, 320 అవుతుంది, 320. బట్ అక్కడ 320 ఉందా, 313నే ఉంది, ఎక్సీడ్ అయిపోతుంది చూడండి. 10తో మల్టిప్లై చేస్తే 10తో మల్టిప్లై చేస్తే ఎక్సీడ్ అవుతుంది కాబట్టి 3 10s are తీసుకోకూడదు, 3 9s are మాత్రమే తీసుకోవాలి. 3 9s are 27, ఇది నియరెస్ట్ 9 9. 10 తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో ఉండే నెంబర్ని 10తో మల్టిప్లై చేస్తే 313 కన్నా ఎక్సీడ్ అయిపోతుంది. ఇంటూ 10 చేస్తే ఎక్సీడ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి 10 రాయకూడదు. 10 కన్నా ముందు ఉండే నెంబర్ 9, 3 9s are 27 రాయాలని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఉంటే 93 అయినా ఉండొచ్చు లేదా 98 అయినా ఉండొచ్చు. కానీ 93కి నియరెస్ట్ నెంబర్ అర్జూమ్ చేయలేం. 98కి దగ్గరగా ఉండే నెంబర్ అంటే తీసుకోవచ్చు. 98కి దగ్గరగా ఉండే నెంబర్ ఏదంటే 100గా కన్సిడర్ చేయండి, చూద్దాం. 100. ఇప్పుడు 32 ఇంటూ 100 అంటే 3200. 3200 3136కి దగ్గరగానే ఉంది చూడండి, చాలా నియరెస్ట్గా ఉంది. లేదు మీరు ఇది తీసుకున్నాం అనుకోండి, మనకి 2800 అలానే వస్తుంది. ఇది 100 అనేది 32 అంటే 100కి నియరెస్ట్ ఆన్సర్ 3200 వస్తుంది కాబట్టి 3200కి నియరెస్ట్ ఆన్సర్ 3136 కాబట్టి అప్పుడు 100కి దగ్గరగా ఉండే ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. అంటే ఇక్కడ 32 1s are 32 98 టైమ్స్ పోతుంది అని. సో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏముండాలంటే 98 కరెక్ట్ ఆన్సర్ ఉండాలి, 93 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేయండి, చూద్దాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేయండి. ముందు క్వశ్చన్ నెంబర్ 5, 2436/29 ఒకటి, 4392/122 రాస్తున్నా. 2436/29 చెక్ చేసుకోండి ఒకసారి. 29లో లాస్ట్ డిజిట్ 9, ఇక్కడ లాస్ట్ డిజిట్ 6. 29లో లాస్ట్ డిజిట్ 9, 2436లో లాస్ట్ డిజిట్ 6. ఇప్పుడు 9 టేబుల్ చూద్దాం ఒకసారి. 9 టేబుల్లో లాస్ట్ డిజిట్ 6 ఎప్పుడు వస్తుంది మనకి, 9 4s are 16 ఒకటి, ఇంకేమన్నా వస్తుందా చెక్ చేసుకోండి ఒకసారి. 9 4s are మాత్రమే వస్తుంది చూడండి, 36. 9 4s are 36, 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 5s are 45, 9 6s are 54, 9 7s are 63, 9 8 9 9 కూడా రాదు. ఓన్లీ వచ్చేది మనకి 9 4s are మాత్రమే. ఇక్కడ ఎయిదర్ ఆర్ అవసరం లేదు, ఓన్లీ ఒక డిజిటే రాసుకోండి డైరెక్ట్, ఇంకా ఎయిదర్ ఆర్ అనే సైన్సే లేదు ఇక్కడ మనకి. ఇక్కడ 9కి ఒక 3 డిజిట్స్ వదిలేయండి. ఇంకా రిమైనింగ్ డిజిట్స్ ఎన్నో ఇక్కడ 24, రిమైనింగ్ డిజిట్స్ 24. 24 చూడండి ఒకసారి ఏ టేబుల్లో పోతుందో. మనం టీ తీసుకోవద్దు, ఇక్కడ 29 అనేది దేనికి దగ్గరగా ఉందో చూసుకోండి ఒకసారి. 29 డినామినేటర్లో ఉండే నెంబర్ 29 అనేది 20కి దగ్గరగా ఉందా 30కి దగ్గరగా ఉందా? 29 20కి దగ్గర లేదా 30కి దగ్గర? 30కి దగ్గర కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ 2 అనుకోకూడదు, ఈ 2ను కాస్త మీరు ఎంత అనుకుంటారు 3 అనుకోండి. 2ను కాస్త 3 అనుకోండి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు 2 తీసుకుంటే మళ్ళీ రాంగ్ ఆన్సర్ పోతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి డినామినేటర్లో ఉండే నెంబర్ అనేది 29 చూడండి. 29 కాస్త మీరు 2 అనుకోకూడదు, 30గా కన్సిడర్ చేయండి. 29 ఈజ్ ద నియరెస్ట్ ఆఫ్ 30 కాబట్టి ఫస్ట్ డిజిట్ 3 ఉంటుంది అని అనుకోండి. ఇప్పుడు ఈ 3 టేబుల్లో 24 అనేది ఎన్ని టైమ్స్ వస్తుందో చూడండి.
3 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ 3 8 జార్ 24 వస్తుంది చూడండి 3 8 జార్ 24. ఇప్పుడు మస్ట్ ఆన్సర్గా ఒకే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆ 29 1 జార్ 29 84 టైమ్స్ పోతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, కన్ఫ్యూజన్ కావద్దు. మళ్ళీ ఇక్కడ 2 తీసుకొని 2 12 జార్ 24 రాయొద్దు, అలా రాస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 29 ఈజ్ ద నియరెస్ట్ ఆఫ్ 30 కాబట్టి అప్పుడు ఫస్ట్ డిజిట్ 3గా కన్సిడర్ చేయండి. ఆ 3 అనేది 24లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 8 టైమ్స్. 3 8 జార్ 24 ఉండాలి. మనకి 84 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ట్రై చేయండి మీరే. 4392 డివైడెడ్ బై 122. 4392 డివైడెడ్ బై 122. ఇక్కడ లాస్ట్ డిజిట్ 2, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2నే చూడండి. మనకు ఆన్సర్ ఏముండాలంటే 2 1 జార్ 2 అయినా ఉండొచ్చు, లేదా 2 6 జార్ 12 అయినా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఒక డిజిట్కి 2 డిజిట్స్ వదిలేయండి, 1 డిజిట్కి 2 డిజిట్స్ వదిలేయాలి. డినామినేటర్లో 2 డిజిట్స్ కన్సిడర్ చేయండి. 12 1 తీసుకోవద్దు, 1 తీసుకుంటే వల్ల రాంగ్ ఆన్సర్ పోతుంది. 12 తీసుకోండి. ఈ 12th టేబుల్లో 43 లోపు ఎన్ని టైమ్స్ వస్తుందో చూసుకోండి. 43 లోపు 12th టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 12 3 జార్ 36, 12 4 జార్ 48 అవుతుంది. 4 తీసుకుంటే ఎక్సైడ్ అయిపోతుంది చూడండి. అప్పుడు 12 3 జార్ 36 కాబట్టి ఉంటే ఒక నెంబర్ 31 అన్న ఉండాలి, లేదా 36 అన్న ఉండాలి. ఉంటే 31 ఆర్ 36 ఉండొచ్చు. ఈ రెండిట్లలో ఏ నెంబర్ డిసైడ్ అవ్వాలి అంటే మనకి 36 నియరెస్ట్ అయితే తీసుకోలేం కాబట్టి 31కి నియరెస్ట్గా తీసుకోండి. ఎంత? 30. ఇప్పుడు 30తో 122ను మల్టిప్లై చేస్తే చూడండి 6 6 3. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 3616 వస్తుంది. అయితే 3660 అనేది 4392కి నియరెస్ట్గా ఉంటుందా? నియరెస్ట్గా ఉండదు కాబట్టి 30కి నియరెస్ట్గా ఉన్నటువంటి ఆప్షన్ అయితే రాంగ్ ఆన్సర్ అని. ఇంకా మస్ట్ ఆన్సర్కి ఏ నెంబర్ ఉండాలంటే 36 ఉండాలి. ఇప్పుడు 122 అనేది 4392లో ఎన్ని టైమ్స్ పోతుందంటే ఎగ్జాక్ట్లీ 36 టైమ్స్ పోతుంది అని. ఇప్పుడు 4392/122 అనగానే ఆన్సర్ ఎంత ఉండాలంటే 36 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్గా రాయండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎగ్జాంపుల్ కూడా ట్రై చేయండి. లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా చూడండి ఒకసారి. 1224/36. ఈ మోడల్ కూడా చూడండి, కన్ఫ్యూజన్ కావద్దు. 1224/36. ఇక్కడ లాస్ట్ డిజిట్ 6, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4. 6th టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 6 4 జార్ 24, 6 9 జార్ 54 అంటాము. ఒక డిజిట్కి 2 డిజిట్స్ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది చూడండి, 3 టేబుల్ 3. 3 టేబుల్ ఎందుకంటే 3 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ వస్తుందంటే 4 టైమ్స్ వస్తుంది. 3 4 జార్ 12. అయితే ఇక్కడ 4 తీసుకోవాలా తీసుకోకూడదో చూడండి ఒకసారి. ఈ 1224 అనేది ఎగ్జాక్ట్లీ 1200కి దగ్గరగా ఉంది, కానీ 36 అనేది 30కి దగ్గరగా ఉందా? 30కి దగ్గరగా ఉందనుకోండి, మనం ఏం రాయొచ్చు? 30 × 40 దట్ ఈస్ ద 1200గా రాయొచ్చు. ఈ 1200కి నియరెస్ట్ ఆన్సరే 1224 అంటాము. కానీ 40 టైమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ నెంబర్ ఎంత ఉండాలి? 30 ఉండాలి. కానీ ఇక్కడ 30 ఉందా? 36 ఉంది చూడండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది 36 అనేది ఇది నియరెస్ట్ ఆఫ్ 40 అంటాం, కానీ 30 అంటామా 40 అంటామా? 36 ఈజ్ ద నియరెస్ట్ ఆఫ్ 40 అంటాం చూడండి. అందువల్ల ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ని 3గా కాకుండా 4గా కన్సిడర్ చేయండి, నెక్స్ట్ నెంబర్గా కన్సిడర్ చేయండి. ఇక్కడ 4 అనుకుంటే 4 అనేది 12లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అప్పుడు ఇది ఉంటే 34 అన్న ఉండాలి, లేదా 39 అన్న ఉండాలి. either 34 or 39. అయితే 34కి నియరెస్ట్గా తీసుకోలేం కాబట్టి 39కి నియరెస్ట్ 40గా తీసుకోండి. ఈ 40ని 36తో మల్టిప్లై చేస్తామనుకోండి 0, 24, 12 + 2 అంటే 14, 1440 వస్తుంది. కానీ 1440 అనేది 1224కి నియరెస్ట్గా ఉందా? నో, నియరెస్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి 40కి నియరెస్ట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ వన్ అనేది రాంగ్ ఆన్సర్. అయితే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏముండాలంటే 34 టైమ్స్ ఉండాలి. అంటే 36 1 జార్ 36
34 జార్ ఉండాలి. అంటే 1224/36 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 34 టైమ్స్ పోతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ ప్రొసీజర్ అని అడాప్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా తీసుకొని క్యాలిక్యులేషన్ చేయండి. డ్యూసిబిలిటీ ట్రిక్స్ అనేవి చాలా ఈజీ. సింప్లిఫికేషన్ మెథడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ట్రై చేయాలి. మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా తీసుకోండి, ఓన్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలా డెడ్ ఈజీనే. ఫస్ట్లో ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే త్రూ మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.